బ్రేకింగ్ న్యూస్. ఏపీ రాజకీయాలు వేడెక్కిన వేళ కేంద్రం చూపు మార్చుతున్నట్లు చాలా క్లియర్గా అర్థమవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇన్ని రోజులు టీడీపీ జనసేన పక్షానున్న బీజేపీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు చూస్తుందా అన్న అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏపీలో వైఎస్ఆర్సీపీ బలం పెరుగుతుంది, జగన్ గారి బలం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో జగన్ను మరొకసారి మచ్చిక చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఢిల్లీకి వెళ్ళిన నారా లోకేష్కి ఏ కేంద్ర మంత్రి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని విశ్లేషకులు అయితే చెబుతూ ఉన్నారు. అయితే నిన్న ఆయన మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్ళిన విషయం తెలిసిందే. పలువురు మంత్రులను కలిసి కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన గ్రాంట్లు, నిధులు మంజూరు చేయించుకోవడానికి ఆయన వెళ్ళినట్లు తెలుస్తూ ఉన్నది. దీనితో పాటు ఏపీలో గత వారం రోజులుగా జరుగుతున్న ఈ వైసీపీ నేతల మీద దాడుల గురించి కూడా వివరణ ఇవ్వడానికే ఆయన ఢిల్లీకి వెళ్ళినట్లు కొంత సమాచారం అందుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు ఏ కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో ఇక ముఖం చాటేస్తూ ఉన్నారా కేంద్ర మంత్రులు? బీజేపీ నేతలు నారా లోకేష్ను కలవడానికి ముఖం చాటేస్తూ ఉన్నారు, నారా లోకేష్ని పక్కన పెట్టాలని చూస్తూ ఉన్నారు అనే అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఏపీలో జరుగుతున్న ఈ అల్లర్ల పైన కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం కాస్త అసహనం వ్యక్తం చేసినట్లుగా కొన్ని వార్తా కథనాలు అయితే అందుతూ ఉన్నాయి. టీడీపీ నేతలు, టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులపైన నేరుగా దాడి చేసిన విషయం తెలిసిందే. అంబటి రాంబాబు కారు పైన, ఆయన ఇంటిపైన దాడి చేశారు. ఆ తర్వాత జోగి రమేష్ ఇంటిపైన పెట్రోబాంబులు లాంటివి కూడా విచక్షణారహితంగా ఆయన ఇంటిపైన దాడి చేశారు. ఇది మొత్తం నేషనల్ వైడ్గా న్యూస్ అయిపోయింది. టీడీపీ కార్యకర్తలు అంటూ నేషనల్ మీడియాలు సైతం పదే పదే న్యూస్లు వేస్తూ ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టి ఇక చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మంత్రి నారా లోకేష్కు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సైతం ఒక రకమైన ఆదేశాలను ఇచ్చినట్లు తెలుస్తూ ఉన్నది. ఇక కేంద్రం మొత్తం అంటే దేశం మొత్తం ఏపీ వైపు చూస్తూ ఉన్నది, అక్కడ జరుగుతున్న అల్లర్ల వైపు చూస్తూ ఉన్నది. కాబట్టి టీడీపీ కార్యకర్తలు, టీడీపీ శ్రేణులు తగ్గాలి, జగన్ మనుషులపైన, వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ మంత్రులపైన దాడులు చేయొద్దు అని కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చినట్లు కూడా తెలుస్తూ ఉన్నది. దాంతో హుటాహుటిన మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి బయలుదేరారు. అసలు ఆ దాడుల వెనక విషయం ఏంటి అనే వివరణ ఇవ్వడానికి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్ళారు. కానీ ఆయనకు నిరాశ ఎదురైంది. ఒక రకంగా చెప్పాలంటే నారా లోకేష్కు అవమానం ఎదురైందని చెప్పవచ్చు. ఏకంగా హోటళ్లలోనే 36 గంటల పాటు ఆయన వేచి ఉన్నారు ఒక్కడే. కానీ ఏ ఒక్క కేంద్ర మంత్రి కూడా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అయితే గతంలో మోడీ గారు నేరుగా నారా లోకేష్ని పిలిపించుకొని నారా లోకేష్ కుటుంబ సభ్యులతో సహా ఆయన దాదాపు 1-2 గంటల పాటు సమయాన్ని కేటాయించి వారితో మాట్లాడి, అంటే భావితరపు నాయకుడిగా టీడీపీకి రాబోయే అధినేతగా ఆయనను చూస్తూ, ఆయనను అభివర్ణిస్తూ, ఇక ఆంధ్రప్రదేశ్కు ఆయనే నెక్స్ట్ సీఎం అనే అర్థం వచ్చేలాగా మోడీ గారు అక్కడ అంటే ఆ ప్రదర్శనను అందరూ ఇప్పుడు గుర్తు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఢిల్లీకి వెళ్ళడమే కాదు, మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ ఆ అమరావతి ప్రాజెక్టులకు సంబంధించి, అలాగే విశాఖపట్నంలో జరిగిన ఈవెంట్లో కూడా నారా లోకేష్కి పెద్దపీట వేసేలాగా ఆయన వ్యవహరించారు. ఆయనను పక్కనే కూర్చోబెట్టుకున్నారు, ఆయనతో మాట్లాడారు, చేతిలో చేసి కలిపి ఇక ఈయనే భావితరపు నాయకుడు, ఈయననే టీడీపీ నాయకుడు, ఇక రానున్న రోజుల్లో అంటే 2027లో బహుశా నారా లోకేష్ గారినే సీఎం పీఠం పైన కూర్చోబెట్టేందుకు సన్నద్ధం అవుతుంది అని అర్థం వచ్చేలాగా ఆయన వ్యవహరించారు. ఆ సమయంలోనే చాలామంది నారా లోకేష్కు పట్టం కట్టబోతున్నారు అని కథనాలు కూడా వచ్చాయి. అంటే టీడీపీ అనుకూల మీడియాలో వచ్చినా, ఇతర సోషల్ మీడియాలో వచ్చినా చంద్రబాబు నాయుడు గారు తన పదవిని నారా లోకేష్కు కట్టబెట్టబోతున్నారు అని వార్తలు అయితే మరి వారే రాపించుకున్నారా, లేదంటే వార్తలు మామూలుగానే వచ్చాయో తెలియదు. కానీ ఆ మధ్యలో చాలా హడావిడి జరిగింది ఆ వార్తల పైన. కానీ ఇప్పుడు తీరా చూస్తే ఎవరు నారా లోకేష్కు కనీసం ప్రాధాన్యత ఇవ్వకపోవడము, ఆయనకు మర్యాద ఇచ్చి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం అనేది ఇది నిజంగా టీడీపీకి ఒక అనూహ్యమైన ఎదురు దెబ్బ అని చెప్పొచ్చి ఎదురు దెబ్బ తగిలింది అని విశ్లేషకులు అయితే
చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నారు. మరి దీని మొత్తానికి కారణము కేవలం వైఎస్ఆర్సిపి జగన్ గారు, ఆయనకున్న ఆ క్యాడరు, ఆయన గ్రాఫ్ పెరుగుతూ ఉన్నది ఏపీలో. ఒకవేళ జగన్ అనూహ్యంగా బలపడితే బీజేపీ లక్ష్యం మారే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు సౌత్ ఇండియాలో బీజేపీ ఎలా వ్యవహరిస్తుందో అందరికీ తెలిసిందే. 2019లో బీజేపీ ఎవరితో పొత్తులో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక 2024లో పవన్ కళ్యాణ్ గారి చొరవతో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిలుగా ఏర్పడి వైఎస్ఆర్సీపీ పార్టీని గద్దె దించిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తానికి బీజేపీ అనేది ఎంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందో అందరికీ తెలిసిన విషయమే. మరి రాబోయే రోజుల్లో వైసీపీ కనుక బలపడితే బీజేపీ మరొకసారి వైసీపీతో చేయిలు కలిపినా ఎవరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేది విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. గతంలో అంటే 2019కి ముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి మోడీ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు మోడీ గారు ఆయనను కలవడానికి నిరాకరించారు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దాంతో వెనక్కి తిరిగి వచ్చిన చంద్రబాబు నాయుడు మోడీ పైన, బీజేపీ పైన ఎంతలా విషం చిమ్మారో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన అనూహ్యంగా ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వైసీపీ ఉన్న 5 సంవత్సరాలు వైసీపీ ఎంపీలు కానీ వారంతా కానీ బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చొరవతో కూటమిగా ఏర్పడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మాత్రం అందుకు చాలా భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏదేమైనప్పటికీ నారా లోకేష్కు మంత్రులు ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి కారణం జగన్ బలపడమే అనేది ఒక రకమైన వాదన వినిపిస్తూ ఉంటే, మరొక రకమైన వాదన ఏంటంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, ఎంపీలందరూ చాలా బిజీగా ఉన్నారు, అక్కడ బడ్జెట్ సమావేశాలపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. అలాగే అటు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రకరకాల ఆరోపణలు చేస్తూ అటు బీజేపీని అలాగే ఎన్డీఏ ఎంపీలను అయితే కాస్త తికమక పెడతా ఉన్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీపై టార్గెట్ చేస్తూ ఉన్నారు. నారావాన్ బుక్ విషయంలో కావచ్చు, ఎప్స్టీన్ ఫైల్స్ విషయంలో కావచ్చు, ఇక ఇతర అంశాల మీద కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అయితే ఆయన చురుకుదనం చూపిస్తూ కాస్త పార్లమెంట్ను కాస్త షేక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో వారికి దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే ఒక టెన్షన్లో ఉండి నారా లోకేష్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవచ్చు. అంతే తప్ప ఆయన ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇస్తారు. ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతుంది. ఎందుకంటే ఎన్డీఏ ఇప్పుడు ఏపీలో ఇంకొక 4 సంవత్సరాలు 3.5 సంవత్సరాల పరిపాలన ఎన్డీఏ కూటమిదే ఉన్నది. అలాగే కేంద్రంలో కూడా దాదాపు 4.5 సంవత్సరాలు ఇంకా ప్రధాని నరేంద్ర మోడీ గారే ఉండనున్నారు, ఆయన గవర్నమెంట్ ఉండనున్నది. కాబట్టి ఇంత తొందరగా నారా లోకేష్ గారిని దూరం పెడతారని అనుకోవడానికి లేదు. ఒకవేళ జగన్ పైన ఏదైనా మంచి సానుభూతి ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే అటు జగన్ ఎప్పుడు కేంద్రాన్ని నేరుగా దూషించలేదు, అలాగే కేంద్రం కూడా జగన్ పైన ఎప్పుడు పెద్దగా డైరెక్ట్ విమర్శలు అయితే చేయలేదు. కాబట్టి వారి మధ్య ఉంటే స్నేహం ఉండొచ్చు, కానీ వారి స్నేహం వలన లేదంటే జగన్ గారితో వచ్చే రేపటి బంధం కోసం ఇప్పుడు నారా లోకేష్ గారిని దూరం చేసుకుంటారు, ఎన్డీఏ ప్రభుత్వంతో తెగతెంపులు తెంచుకుంటారు టీడీపీ తోటి అనేదైతే అవాస్తవం. కేవలం పార్లమెంటు సమావేశాల బిజీలోనే ఆయనకు అపాయింట్మెంట్ దొరకలేకపోవచ్చు అనేదైతే కొంతమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. చూడాలి. ఏది ఏమైనప్పటికీ జగన్ అయితే కాస్త ఏపీలో బలపడుతూ ఉన్నారు. మరి దాన్ని ఎలాగైనా బీజేపీ అయితే ఒక కంట కనిపెడుతూ ఉంటుంది. ఎప్పుడు ఏ టైంలోనైనా రాజకీయ ఆటలో బీజేపీ ఎప్పుడు పై చేయి ఉండాలని చూస్తుంది. కాబట్టి చెప్పలేం మరి ఎవరి ఊహలు ఎవరి అంచనాలు నిజమే తెలియదు. కానీ బీజేపీ అయితే ఇప్పుడు కాస్త స్తబ్దంగా ఉన్నది, చాలా న్యూట్రల్గా ఉన్నది అటు వైసీపీ ఇటు టీడీపీ విషయంలో అనేది అయితే అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు.